శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, జగిత్యాల జైత్రయాత్ర సభతోటి బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంటే మరి ఇక్కడ వరుస ఒత్తిళ్లతోటి కాంగ్రెస్ దిగాలు పడతా ఉన్నది. ఒకవైపు జీవన్ రెడ్డి చేరిక మరి ఇక్కడ కాంగ్రెస్ కు ఆశానుపాతంగా మారిందని చెప్పి కాంగ్రెస్ సీనియర్లే మరి ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న వేళ రేవంత్ రెడ్డి ఏదైతే సభ ఏర్పాటు చేసి ప్రజా ఆశీర్వాద్ ఏదైతే ప్రజల సొమ్ముతోటి ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన సభను కేవలం జీవన్ రెడ్డిని తిట్టడానికి మాత్రమే మరి ఆ సభను ఏర్పాటు చేసిండా అన్నట్టుగా ఆయన వ్యవహార శైలిని చూసి కూడా తెలంగాణ ప్రజానీకం ముక్కున వేలేసుకుంటా ఉన్నది. ఒక నాయకుడు తనకు పార్టీ నచ్చక ఇతర పార్టీలోకి పోతే ముఖ్యమంత్రి ఇంత ఫ్రస్ట్రేషన్ కు గురి కావాల్సిన అవసరం ఏమున్నదని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ ఇప్పుడు సర్కారుకు మరి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఆర్టీసీ మరి ఇక్కడ నిన్నటి రోజున అర్ధరాత్రి నుంచి మరి ఇక్కడ సమ్మె బాట పట్టింది. ఆర్టీసీలో మరి ఏ బస్సు కూడా కదలేకపోతుంది. ప్రైవేటు ద్వారా ఏదో వాళ్ళను ఒడ్డెక్కించుకోవాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి మరి గట్టి ఎదురుదెబ్బ తగలక తప్పదు అని చెప్పి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించామని చెప్పి ఆర్టీసీ భీష్మించుకొని కూర్చోన్నది. గతంలో చూసుకున్నట్టయితే మరి కేసీఆర్ హయాంలో 40 రోజుల పాటు సుమారు 40 రోజుల పాటు ఏదైతే సమ్మె చేసిందో మరి అదే విధంగా సకల జనుల సమ్మెలో ఏ విధంగా అయితే ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారో తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా అదే విధంగా మేము సమ్మెను కొనసాగిస్తామని చెప్పి మరి జేఏసీలో ఉన్న సంఘాలు అదే విధంగా జేఏసీలో లేని సంఘాలు కూడా సమ్మెకు కలిసి రావడంతో ఆర్టీసీ బంద్ మాత్రం సంపూర్ణంగా జరిగింది. రోడ్డు ఎక్కడం లేదు. బస్సులు ప్రైవేటు ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు అదేవిధంగా ప్రైవేటు బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మరి ఎంతో కొంత నడపాలని ఆర్టీసీ ప్రయత్నం చేస్తా ఉన్నది తప్ప వాళ్ళ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. వాళ్ళ ప్రధాన డిమాండ్ అయినటువంటి మరి ఇక్కడ ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్న మాటను నిలబెట్టుకోవాలని చెప్పి అదే విధంగా ఏదైతే యూనియన్లను పునరుద్ధరణ చేస్తా అని చెప్పి ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మరి ఇక్కడ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరి దీన్ని ఎంత దూరం తీసుకెళ్తుంది సమ్మెను మరి ఇక్కడ ఆ సమ్మెను నిలువరించడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలు ఏంటి అని అంటే ప్రభుత్వం దగ్గర దమ్మిడి పైసలేదు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ఏదైతే పథకం అందజేస్తా ఉన్నదో దానికి సంబంధించిన బకాయిలు ఇటు ప్రభుత్వం ఇయ్యది, ఇటు ఆర్టీసీ అడగదన్న చందంగా మారింది. మరి ఇక్కడ ఆర్టీసీ పరిస్థితి ఒకవైపు దివాలా తీస్తా ఉంటే మరోవైపు ప్రభుత్వం మాత్రం ప్రభుత్వంలో విలీనం చేసుకోకుండా కార్గోను ప్రైవేట్ పరం చేసి మరి ఆర్టీసీని కుదేలు చేస్తున్న పరిస్థితికి కార్మికులు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బంద్, ప్రభుత్వంతో చర్చలు విఫలం, అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం, ఉద్యోగుల విలీనానికి ప్రభుత్వం విముఖత, ముగిసిన చర్చలు 4 వారాల గడువు కోరిన కమిటీ అంగీకరించని ఆర్టీసీ జేఏసీ, సమ్మె సైరన్ మోగించిన కార్మిక సంఘాలు, నిలిచిన బస్సులు, సమ్మె నిర్ణయంతో ఉలిక్కిపడ్డ సర్కార్, ఆర్టీసీ యాజమాన్యం, సమస్యల పరిష్కారం మరింత జాప్యం కావచ్చునన్న మంత్రి పొన్నం, ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన, కార్మిక సంఘాల ప్రకటన, కానరాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రయాణికులకు రవాణా కష్టాలు. మరి ఇక్కడ దుబ్బాక డిపో ఎదుట మంగళవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులు అని చెప్పి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే మరి ఐక్యంగా ఇటు జేఏసీలోని సంఘాలు జేఏసీలో లేని సంఘాలు కూడా కలిసి రావడంతో ఆర్టీసీలో సమ్మె సంపూర్ణంగా జరుగుతూ ఉన్నది. మరి ప్రైవేట్ బస్సులతోటి ఎంత మరి ప్రయత్నం చేసినా సమ్మెను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ సమ్మె ప్రభావం మాత్రం తీవ్రంగా ప్రయాణికుల మీద పడుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం సంస్థ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. పలు చోట్ల కార్మికులు డిపోల ఎదుట నిరసనకు దిగినారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగుల విలీనం సహా పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. అదే సమయంలో సమ్మె విచ్ఛిన్నానికి అడ్డదారుల్లో యత్నించిన కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేకపోయింది. దాంతో ఇప్పుడు ప్రయాణికులకు రవాణా కష్టాలు మొదలైనవి. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీకి గుదిబండగా మారింది. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన వాళ్ళ డిమాండ్ల పరిష్కారంలో ప్రధానంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి ఉన్నాయి. ఇవాళ ఆర్టీసీ మరి ఇక్కడ ఏదైతే కార్గో ఏర్పాటు ద్వారా వీళ్ళ సుదీర్ఘ సమ్మె తర్వాత అందరు కూడా బేషరతుగా సమ్మెను విరమిస్తామని చెప్పి కేసీఆర్ వద్దకు ఏదైతే వెళ్ళిందో గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ వాళ్లకు వరాల జల్లు కురిపించిండు. మరి దాంతో ఆర్టీసీని లాభాల బాట పట్టించే కార్యక్రమంలో భాగంగా కార్గోని ఏర్పాటు చేసి ఆర్టీసీని ఒక పటిష్టమైన సంస్థగా తయారు చేసిన తరుణంలో ఇవాళ
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆ 0 టికెట్ల వాల్యూ అంతా మేమే చెల్లిస్తామని చెప్పి ఇప్పటి వరకు వాటిని చెల్లించకుండా ఇవాళ కార్మికులకు సంబంధించి ఎవరైతే దిగిపోతారో వాళ్ళకి బెనిఫిట్స్ కూడా అందని పరిస్థితి ఏర్పడ్డది. మరోవైపు వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీల ద్వారా లోన్లు తీసుకుందామన్నా ఆ సొసైటీ లోన్లను కూడా మరి ఇక్కడ ఆర్టీసీ వాడేసిన పరిస్థితి. ఇలా ఆర్టీసీ కుదేలైతా ఉన్నది. మరోవైపు ఎలక్ట్రికల్ బస్సుల పేరుతోటి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉన్నది. ఇన్ని కుట్రల మధ్య ఆర్టీసీని కాపాడుకోవడానికి మరి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెబాట పట్టక తప్పలేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపిందని చెప్పక తప్పదు. జగిత్యాల జైత్రయాత్ర సభ, ప్రజా ఆశీర్వాద సభ పేరుతోటి 27వ తేదీన మరి ఆవిర్భావ ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉన్నప్పటికీ కూడా మరి 20వ తేదీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పతనానికి నాంది పలకబోయే సభగా ఇవాళ 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ తోటి మరి ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే వృద్ధిలో తన వంతు పాత్ర పోషించిన జీవన్ రెడ్డి ఇవాళ వలస కాంగ్రెస్ వాదులు పెట్టుకున్న ఇబ్బందులతోటి తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని ఏ విధంగా అయితే వీడాల్సి వచ్చిందో, అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో ఇదంతా కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా మరి సభను ఏర్పాటు చేస్తే మరి కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు, అసలు తెలంగాణ ఏర్పాటు ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు తెలంగాణ కోసం ప్రత్యేక ఉద్యమం చేయాల్సి వచ్చింది, మలిదశ ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఆ తర్వాత ఈ 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఏం జరిగింది, ఆ తర్వాత తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు మనం ఏదైతే తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం, ఆ తర్వాత ఈ 2.5 ఏళ్లలో ఏ విధంగా తిరోగమనలకు పోతుందని చెప్పి పూసగుచ్చినట్టు కేసీఆర్ చెప్పిన అంశాన్ని మరి ఇక్కడ ప్రజలందరూ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కాదు ఏదైతే విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రకంగా అమెరికాలో పనిచేస్తా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ లైవ్లు పెట్టుకొని వాళ్ళ పనులు చేస్తా ఉన్నారు. ఇక్కడ జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా విన్నారు. అమెరికాలోని ఓ స్టోర్లో లైవ్ లో స్పీచ్ వింటూ పని చేసుకుంటున్న అమెరికాకు సంబంధించిన తెలంగాణ యువకుడు, మన తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ పార్ట్ టైంలు చేసుకుంటా ఉన్నారు. మరి జగిత్యాలలో జరుగుతున్నటువంటి సభను వీక్షించాలని ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన పని ఆయన చేసుకుంటూ కింద సెల్ ఫోన్ లో మరి ఇక్కడ ఆ జగిత్యాల సభ లైవ్ చూస్తా ఉన్నాడు అని అంటే ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ ఏం మాట్లాడతాడా అని మరి ఎంతమంది ఎదురు చూసినాం. మొన్నటి రోజున లైవ్ ఇచ్చిన టీవీలలో ఓవరాల్ లైవ్ లో 4 మిలియన్ల మంది అంటే 40 లక్షల మంది కేసీఆర్ లైవ్ చూస్తే మరి అదే రోజు పోటాపోటీగా పెట్టినటువంటి సభ మరి రేవంత్ రెడ్డి బూత్ పురాణాన్ని 6 లక్షల మంది మాత్రమే వీక్షించిండు. అంటే ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారని ఆసక్తి చూపించడానికి ఎవరు కూడా మరి అంత పెద్దగా ఆసక్తి చూపెట్టలేదు. కానీ కేసీఆర్ సభకు మాత్రం మరి ఇక్కడ ప్రత్యక్షంగా లక్షలాది మంది చూస్తే పరోక్షంగా కూడా లక్షలాది మంది మరి లైవ్ల ద్వారానే చూస్తే ఇంకా టీవీల ద్వారా చూసిన వాళ్ళు టీఆర్పీ రేటింగ్లు చూసుకున్నట్టయితే మరి కోట్ల మంది ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడతాడా అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తే కేసీఆర్ కూడా ఎవరిని నిరాశపరచకుండా ఖచ్చితంగా మరి ఏదైతే ఒక్కరిని పల్లెత్తు మాట అనకుండా రేవంత్ రెడ్డి పేరు ఎక్కడా తీయకుండా అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతా ఉన్నది, రాబోయే రోజులలో ఏం జరగాలి, మనం ఏ విధంగా నష్టపోయినాం, మరి కేసీఆర్ చెప్పినా కూడా వినకుండా మనం ఎందుకు మరి మనగోయి మనమే తవ్వుకున్నాం, మనం తినే అన్నంలా మనమే ఎందుకు ఎట్లా మట్టి పోసుకున్నామో కూలంకషంగా వివరించిండు. ప్రజల లోపల అందరి లోపల కూడా ఇటు రేవంత్ రెడ్డి సభను చూసి ఇటు కేసీఆర్ సభను చూసిన తర్వాత రేవంత్ రెడ్డి మీద మరింత అసహ్యం పెరిగింది అని చెప్పక తప్పని పరిస్థితి. ఇక బీఆర్ఎస్ రజతోత్సవం దిగ్విజయం 20 తెలంగాణ భవన్ లో కీలక సమావేశం హాజరుగానున్న పార్టీ అధినేత కేసీఆర్. సభ్యత నమోదు, బీఆర్ఎస్ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు, ముఖ్య నేతలందరూ హాజరవ్వాలంటున్న కేటీఆర్. రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రజతోత్సవ ముగింపు సంబరాలు పురస్కరించుకుని పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత కీలకమైన సమావేశం జరుగుతా ఉన్నది. మరి ఇక్కడ 20వ తేదీనే సభ పెట్టింది కాబట్టి ఇక ప్లీనరీ లేకుండా ఏదైతే ముఖ్యమైన నాయకులు సుమారు 300 నుంచి 450 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యేలు, ఏదైతే జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీళ్ళందరినీ కూడా మరి వీళ్ళందరితోటి ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజులలో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు పోవాలి, అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి మరి కొత్త ఏదైతే దీనికి సంబంధించిన జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వేసుకుని వాళ్ళకి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి మరి ఇక్కడ కాంగ్రెస్ మీద ఆల్రెడీ జంగు సైరన్ మోగింది జగిత్యాల సభతోటి. ఇక యథావిధిగా ఇప్పటికే 2.5 సంవత్సరాల సుదీర్ఘ సమయం ఇచ్చినా కూడా వాళ్ళ లోటుపాట్లను ఏవి కూడా
వాళ్ళు మరి సరి చేసుకోకుండా ఇంకా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడాన్ని వాళ్ళ మెడలు వంచడానికి ఇవాళ బీఆర్ఎస్ సైన్యం సిద్ధంగా ఉండాలని చెప్పి పేర్కొనబోతా ఉన్నారు. సిద్దిపేట కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఆట. పొన్నం కుటుంబ వివాదంలో కొత్త మలుపు. వారసత్వ భూమిపై కలెక్టర్ది ఏకపక్ష నిర్ణయం. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం. మరి పొన్నం ప్రభాకర్ సంబంధించిన కుటుంబ సభ్యులు సిద్దిపేటలో ఏదో భూమిని ఆక్రమించిందని చెప్పి దానికి కలెక్టర్ మరి సవరణ చేసి వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసిందని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళ పక్షాన స్టే ఇచ్చిందట. ఇక కారుదే సర్కారు ఇదే ఖరారు. 2 ఏళ్ల ముందే తెలంగాణ ప్రజల నిర్ణయం. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ సందేశం ఇదే. సభలో సీఎం అంటూ నినాదాల హోరు. ఉర్రు తలూపిన మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం. కేసీఆర్ ప్రతి పంచ్ సోషల్ మీడియాలో వైరల్. ఉద్యమ కేసీఆర్ మళ్లీ కనిపించారన్న విశ్లేషకులు. గల్లీ నుంచి కన్నాంతరాల అవతల అమెరికా దాకా టీవీలు ఫోన్లకు అతుక్కుపోయిన ప్రజలు. కేసీఆర్ సభ ముందు సర్కార్ కార్యక్రమం వెలవెల. బూతుల ప్రసంగంతో అటెన్షన్ కు మరి ఇక్కడ సీఎం ప్రయత్నం. ఇవాళ ముఖ్యమంత్రి సభ ఎందుకోసం ఏర్పాటు చేసిండు? ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల చేస్తానడు. ఇది ముఖ్యంగా గమనించాలి తెలంగాణ ప్రజానికం అంతా. మరి ఇక్కడ కేసీఆర్ రైతు బంధు ఏ రోజు మేనిఫెస్టోలో పెట్టలేదు, ఏ రోజు రైతులకు హామీ ఇవ్వలేదు, నేను మీకు రైతు బంధు ఇస్తా అని ఏ రోజు దాన్ని ఓట్ల కార్యక్రమంగా చూడలేదు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా రైతులకు ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఇక్కడ రైతు బంధు పథకానికి వ్యూహరచన చేసినటువంటి కేసీఆర్ ఆ రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఏ ఒక్కరు కూడా రైతు బంధు కోసం ఆందోళనలు కానీ నిరసనలు కానీ మరి దానికోసం ఎదురు చూడడం కానీ చేయకుండా నాట్లప్పుడే టింగ్ 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 అని మరి రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు విడతల వారీగా వారం 10 రోజులలో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసేది. మరి ఇవాళ చూసుకున్నట్టయితే ఏదైతే 5,000ను మేము 6 ఏదైతే 5,000ను 7,500 చేస్తామని అంటే 2 విడతల్లో కలిపి మరి 10,000 ఉన్నదాన్ని 15,000 చేస్తామని 12,000 ఎక్కువ తెచ్చి ఒక సీజన్కి 6,000 వేయాల్సింది పోయి 2 సీజన్లు ఎగ్గొట్టి 3వ సీజన్లో మొట్టమొదల ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నా అని 1 ఎకరానికి వేసి నిన్నటి రోజున ఏదైతే కాటారం సభలో మరి ఇక్కడ 5 ఎకరాల వరకు వేస్తారని చెప్పి ఊరించి మళ్ళా 2వ ఎకరానికి మాత్రమే వేసిండ్రు. అంటే 1 ఎకరం దాటిన తర్వాత మళ్ళీ 1 ఎకరానికి వేసిండ్రు. అంటే ఇవాళ 10 ఎకరాలు ఉన్న రైతుకు రావాలంటే 10 సార్ల సభలు ఏర్పాటు చేసి 10 సార్ల పేపర్లలో ప్రకటనలు ఇచ్చి 10 సార్ల జన సమీకరణ చేసి ఒక్కొక్క ఎకరానికి వేస్తావా? సిగ్గునదా రేవంత్ రెడ్డి? సిగ్గునదా ఈ మేనిఫెస్టో రాసిన శ్రీధర్ బాబు అని చెప్పి జనం చీకొడతా ఉన్నారు. ఇవాళ మొట్టమొదటి 1 ఎకరానికి వేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నావు. ఇవాళ 2వ ఎకరానికి వేసి మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నవే. ఈ 2 సభలకు కనుక పెట్టిన ఖర్చును అవే రైతులకు వేసినట్టు అయి ఉంటే ఇంకా 3వ ఎకరానికి వెళ్ళిపోయేది కదా. చేతగానమ్మకు మరి ఊపుడు ఎక్కువ అన్నట్టు నువ్వు ఇవాళ ఏదైతే రైతు భరోసా నిధులు వాళ్ళకి చెల్లించలేని దద్దమవు ఇవాళ దానికి పెద్ద ప్రచారాలు చేసుకొని నువ్వు మాత్రమే రైతులకు ఏదో మేలు చేసినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మేము సన్న బియ్యం ఇస్తాం, మేము అదే విధంగా ఉచిత బస్సు ఇస్తాం అని చెప్పి పదే మేము లేకపోతే 200 యూనిట్ల కరెంట్ ఇస్తాను, గ్యాస్ ఇస్తాను అని చెప్పి ఈ 4 మాత్రమే చెప్పుకుంటా ఉన్నాడు. గ్యాస్ అయితే 500కు సబ్సిడీ అత్తలేదని సాక్షాత్ కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు మంచిర్యాల సభలో. మరి అదే విధంగా ఉచిత విద్యుత్ కూడా ఏదో 200 యూనిట్ల వరకు అందరికీ అమలు కావడం లేదు. ఇక నువ్వు ఇచ్చేది సన్న బియ్యం, అదే విధంగా చూసుకున్నట్టయితే ఉచిత బస్సు. మరి ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి లేకుంటే నువ్వు ఇవాళ ఈ 10 ఏళ్లలో ఇంత ఏదైతే ఈ 10 ఏళ్ళ రాక కనుక మరి కేసీఆర్ చేసిన అభివృద్ధి మరి అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉండకపోతే నువ్వు ఇవాళ సెక్రటరియట్ కట్టుకుంటుండాలి, నువ్వు ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టుకుంటుండాలి, నువ్వు ఇవాళ విద్యుత్ ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉండాలి. మరి అవన్నిటిని కూడా కట్టి పూర్తి చేసి 10 ఏళ్లలో మరి ఇక్కడ కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా నీకు తయారు చేసి ఇస్తే మరి నువ్వు అలా చేసేదేంది? నేను దీన్ని ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నేను ఇంక అంతకంటే పెద్ద ప్రాజెక్టు కట్టి ఆయన సగం రాష్ట్రానికి ఇచ్చిండు, నేను మొత్తం రాష్ట్రానికి ఇచ్చిన అనే విధంగా నువ్వు పేరొందిన ఒక ప్రాజెక్టును మొదలు పెట్టినవా? కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినవా? ఇవాళ కలెక్టరేట్లను మరి 33 జిల్లాల కలెక్టరేట్లు సమీకృత కార్యాలయాలుగా మరి వాటిని నిర్మించి ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చి నువ్వు సచివాలయం 600 కోట్లతోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 1500 కోట్లతోటి తాత్కాలిక సచివాలయం కట్టుకుంటా ఉంటే 600 కోట్లతోటి బ్రహ్మాండమైన సచివాలయం కట్టిండు. అదేవిధంగా నువ్వు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే నువ్వు క్యాంప్ ఆఫీస్ గా వాడుకుంటున్నావో దాన్ని నిర్మాణం చేసింది ఎవరు? ఇవాళ యాదాద్రి టెంపుల్ ను డెవలప్మెంట్ చేసింది ఎవరు? ఇవాళ వందలాది వేలాది కిలోమీటర్ల ఆ రోడ్లు మరి ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చింది ఎవరు? గతంలో వివక్షకు గురైన తెలంగాణను ఇవాళ మరి ఇక్కడ ఆత్మగౌరవంగా నిలబెట్టి భారతదేశంలో నెంబర్ 1 గా చేస్తే నేను ఉచిత బస్సు ఇచ్చిన మరి ఇక్కడ సన్న బియ్యం ఇచ్చినా అని చెప్పి గప్పాలు కొట్టుకుంటున్నావు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు. అలా 56,000 కేసీఆర్ ఇచ్చినాయి కదా, కొంచెమన్నా సిగ్గున్నదా అని చెప్పి మరి ఇలా ఏదైతే ఆ నిరుద్యోగ యువతనే అడుగుతా ఉన్నది. మొదటి సంవత్సరంలోనే
2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, కనీసం కేసీఆర్ ఇచ్చిన 56,000 ఉద్యోగాలు కలిపి లక్షాన్ని ఇచ్చినవా అంటే అది చేత కాదు. అంత కొడితే 14,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా గప్పాలు కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ చావు నోటో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ ను ఇవాళ తెలంగాణ ద్రోహి నోటికొచ్చినట్టు తిడతా ఉంటే తెలంగాణ ప్రజలకు రక్తం మరుగుతలేదా ఒకసారి ఆలోచించాలి. ఆయన పక్క కూర్చున్న దద్దమ్మల కన్నా కొంచెం తెలివి ఉండాలి. ఇవాళ ఏదైతే ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొచ్చిన వ్యక్తిని ఇవాళ ముఖ్యమంత్రిగా చేసుకొని ఇవాళ తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి మీద మరి అవాకులు చెవాకులు పేలుస్తా ఉంటే తెలంగాణ ప్రజానీకం ఖచ్చితంగా మిమ్మల్ని బొంద పెడతారనే చిన్న ఆలోచన కూడా మీకు అసలేదా? రాబోయే రోజులలో చూస్తారు తెలంగాణ ప్రజల పౌరుషం ఏ విధంగా ఉంటుందో, మిమ్మల్ని ఏ విధంగా బొంద పెడతారో. ఇవాళ తెలంగాణ ద్రోహితోటి తెలంగాణ బాబు కేసీఆర్ ను మరి తిడుతా ఉంటే, తిట్టిస్తూ మీరు సప్పట్టు కొడతా ఉంటే మీరందరూ కూడా తెలంగాణ ద్రోహులే అవుతారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గురి పని కట్టుకొని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ బకాయిల బాధతో డీమ్డ్ బాటలో కాలేజీలు ఖజానా ఖాళీ అంటూనే దుబారా చేస్తున్న వృధా ఖర్చులకు కోట్లు ఖర్చు పెడుతున్న సర్కార్ ఉద్యమమే శరణ్యం అంటున్న రాష్ట్ర విద్యాలోకం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ కిట్ వేయింది, న్యూట్రిషన్ కిట్ వేయింది, బీసీ బంధు వేయింది, దళిత బంధు వేయింది, మరి అదే విధంగా రైతు బంధు వేయింది, రైతు బీమా వేయింది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎవరు పెట్టిండు? వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిండు. శత్రువు అయినా అది రాజకీయంగానే శత్రువు తప్ప ఆయన పెట్టిన సంక్షేమ పథకాలను మేము ఎక్కడ ఆపము అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేస్తే ఇవాళ ఈయన వచ్చిన తర్వాత రైతు బంధు కేసీఆర్ది నేను రైతు భరోసా పెడతా, మరి అదే విధంగా ఇందిరమ్మ చీరలు పెడతా, నేను బతుకమ్మ చీరలు పెట్టా, ఇందిరమ్మ చీరలు పెట్టి మీరు బతుకమ్మ పండగకి ఇస్తే నేను ఇందిరమ్మ తద్దినానికి ఇస్తా అని చెప్పి ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేస్తున్న వ్యక్తి పోనీ మీరు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకమే కదా దాన్నన్నా కొనసాగించు అంటే చేతగాని దద్దమ్మా దాన్ని కూడా ఇవాళ దానికి కూడా మంగళం పడిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక ఆర్థికం అధోగతి మోదీ పాలనలో దిగజారిన జీడిపి ర్యాంకు 2024తో పోలిస్తే పతనమైన భారత స్థానం 5వ స్థానానికి బ్రిటన్, భారత్ కు 6వ ర్యాంకు. అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజా గణాంకాల్లో వెల్లడి రూపాయి పతనంతో భారత్ కు కోలుకోలేని దెబ్బ అని కేంద్రంలో కూడా మరి మోడీ గ్రాఫ్ పడిపోతుందా అంటే చెప్పలేమనే పరిస్థితి వచ్చింది. దెక్కన్ ఆక్రమిస్తుంటే అధికారులు ఎక్కడ? ప్రజాభిప్రాయం కాదు, క్షేత్రస్థాయి వాస్తవాలు చెప్పండి. బాధ్యులైన అధికారుల పేర్లు వివరాలు మాకు ఇవ్వండి. అందరినీ విధుల నుంచి తీసేసి విచారణ చేపట్టండి. డెక్కన్ సిమెంట్ అటవీ కబ్జాలపై సిఈసి సీరియస్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సుప్రీం సాధికారిక కమిటీ ఏదైతే ఉన్నదో ఆ డెక్కన్ సిమెంట్స్ సంస్థ మరి గుట్టలను అటవీలో ఉన్నటువంటి గుట్టలన్నింటినీ కూడా పిండి చేస్తా ఉంటే మరి వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చినటువంటి ఆ అటవీ అధికారుల మీద చర్యలు చేపట్టాలని, అదేవిధంగా దాని నివేదిక మరి నిక్కచ్చిగా తయారు చేయాలని చెప్తున్న పరిస్థితి. ఇక ఈ ఏడాది ఎరువు కరువే, వార్ ఎఫెక్ట్. పశ్చిమాసియా యుద్ధంతో ఎరువుల కొరత, వానాకాలంలో 3.4 కోట్ల టన్నులు అవసరం. మార్చిలో 4వ వంతు పడిపోయిన ఉత్పత్తి, సహజ వాయువు సరఫరాలకు బ్రేకులే కారణం. తిండి గింజలపై ప్రభావం పడవచ్చు అంటున్న ఎరువులు మరి నిపుణులు చెప్తా ఉన్నారు. ఏ విధంగా అంటే మరి ఎరువుల కొరత రాబోతా ఉన్నదని. కానీ పుష్కలంగా ఎరువులు ఉన్న రోజునే తెలంగాణ ఈ సర్కార్ ఆ ఎరువులను సక్రమంగా మరి ఇక్కడ ప్రజలకు రైతులకు అందజేయలేని ఈ అసమర్థ సర్కార్ ఇప్పుడు కొరత వచ్చిందంటే ఇక ఏ విధంగా ఉంటుందో మరి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఈ దద్దమ్మ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే మరి ఇక్కడ రైతులను రాజులను చేసుడు కాదు బుచ్చగాలను చేస్తా ఉన్న పరిస్థితి. ఇక సాక్షి దినపత్రిక విషయాన్ని చూస్తే రోజు పైసల పండుగ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విచ్చలవిడి అవినీతి, స్లాట్ బుకింగ్ మొదలు ప్రతి లావాదేవీకి అదనంగా ముట్ట చెప్పాల్సిందని చెప్పి మరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో మరి ఇక్కడ అది పూర్తి స్థాయిలో అనేక రకాలైన అవకతవకలు. నువ్వు ఒరిజినల్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ని రకాల అనుమతులు నీకున్నా కూడా మరి సక్రమంగా నీకు కావాల్సిన దానికి కూడా 10,000 రూపాయలు మరి డిమాండ్ చేస్తా ఉన్నారు సబ్ రిజిస్ట్రార్లు. ఇది సక్రమమే కానీ అక్రమమే కానీ డబ్బులు మాత్రం చెల్లించాల్సిందే. ప్రభుత్వంకు పోయేది తక్కువ, సబ్ రిజిస్ట్రార్ల చేతులకు పోయేది ఎక్కువ అవుతా ఉన్నది పరిస్థితి. ఇక సమ్మె చర్చలు విఫలమైనాయి, సమ్మె ప్రారంభమైంది. ఇక సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం మే 31వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీలకు షెడ్యూల్ చేస్తా ఉన్నారు. మే 31 లోపు పదవి విరమణ చేసే వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళందరికీ సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్న పరిస్థితి. ఆ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు లేవు. ఏటా అవుట్ సోర్సింగ్ తాత్కాలిక దినసరి ఉద్యోగుల రెన్యువల్ తప్పనిసరి. రాష్ట్రంలో మొత్తం 4,96,000 మంది ఈ తరహా ఉద్యోగులు. కేవలం 45,000 మంది ఉద్యోగుల రెన్యువల్ ప్రతిపాదనలే ఆర్థిక శాఖకు చేరమైన మిగతా 4.5 లక్షల మందికి వేతనాలు అందకుండా పోయే పరిస్థితి. వేతనాలు నిలయే కాదు, వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక మాంద్యంతో మరి ఇక్కడ రోజు చేబదల మీద ప్రభుత్వం నడిపిస్తా ఉన్నది. ఎక్కడికక్కడ ఎవరిని తొలగించాలి, ఎవరిని అడ్డు తొలగించుకోవాలి, ఎట్లా పైసల రూపాయి మిగిలియాలనే
ప్రయత్నంలో ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇడ్లీ తినలేం, ఫోన్ కొనలేం, యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా ధరలమంట, నిత్యావసరాల నుంచి ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానికల్ పరికరాల పెరుగుదల, ఫోన్లపై 15% అదనపు భారం, 6,500 టీవీ ఇప్పుడు 10,000 అయిందట, గతేడాది 32,000 ఉన్న ఏసీ ఇప్పుడు 40,000 అయింది, మందులు, నిర్మాణ సామాగ్రి ధరలు అదే దారి, హార్మోజ్ మూసివేతతో సరఫరా వ్యవస్థలకు దెబ్బ, రూపాయి విలువ పడిపోవడంతోనే ప్రభావం అంటా ఉన్నది. మరి ఇక్కడ అసలే తెలంగాణ ఆర్థిక మాంద్యంలో ఉన్నది. ఇక అవి చాలదన్నట్టు నిత్యావసర ధరలు పెరుగుతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పుడు రబీలో వచ్చిందాన్ని మరి ఆ వరి ఏదైతే ఉన్నదో మినిమం ప్రైస్ ఏదైతే ఉన్నదో ఎంఎస్పి అది చెల్లించడానికి ప్రభుత్వం మల్లగులాలు పడతా ఉన్నది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అప్పులలో చేరింది. మరి ఇక్కడ కేంద్రం మాత్రం మేము కొనుగోలు చేయమని చెప్తా ఉన్నది. 15 లక్షల టన్నులకు మించి మరి బాయిల్ రైస్ కొనమంటుంది. వీళ్ళేమో కనీసం 35 లక్షల టన్నులన్నా కొనాలని చెప్పి మరి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా మరి ఇక్కడ మద్దతు ధరతోటి కొనగదప్పని పరిస్థితి, కొంటే మరి ఇక్కడ మళ్ళీ పూర్తి స్థాయిలో అప్పులలో చేరే పరిస్థితి. మరోవైపు మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యం మిల్లర్ల దగ్గరనే వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయకుండా ఇవాళ పౌర సరఫరాల శాఖను నిర్వీర్యం చేస్తా ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మేడిగడ్డలో నత్తనడకన బోర్హోల్ పనులు, డ్రిల్లింగ్ యంత్రాల కొరత వల్లే బోర్ హోల్స్ డ్రిల్లింగ్ పూర్తయితేనే బ్యారేజ్ భవితవ్యాన్ని నిర్ణయించే టెస్టులు. బ్యారేజ్ మొత్తంలో 505 బోర్వెల్స్ హోల్స్, ఒక్కొక్కటి 15 నుంచి 30 మీటర్లు, ఒక్కో మిషన్ రోజుకు 5 మీటర్ల డ్రిల్లింగ్. మే నెలాఖరుకు టెస్టుల పూర్తయ్యే లక్ష్యం, డ్రిల్లింగ్ యంత్రాలు పెంచితేనే సాధ్యం. నివేదిక వచ్చాకే బ్యారేజ్ పునరుద్ధరణ. ఈ మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ లో కాళేశ్వరం మొత్తంలో మరి ఒక్క కాంపోనెంట్ మేడిగడ్డ, ఆ ఒక్క కాంపోనెంట్ లో మరి ఇక్కడ 11 ఏవైతే దానికి సంబంధించిన పిల్లర్లకు సంబంధించిన అవి ఉన్నాయో దానిలో మరి ఒక్క పిల్లర్ కొంగిపోతే ఆ ఒక్క బ్లాకు 11 బ్లాకులలో ఒక్క బ్లాకును పూర్తి చేయడానికి దానికి డ్రిల్లింగ్ చేయడానికే వీళ్ళకి చేతనైతే లేదు. ఈ 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళ చేతిలో కనుక కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నట్టయితే, వీళ్ళే నిర్మాణం కనుక మొదలుపెట్టినట్టు అంటే మనతో పాటు మన 3వ తరం కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఉండేది కాదు. ఇంత అసమర్థ ప్రభుత్వం గతంలో చూసుకున్నాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కానీ, నిజాం సాగర్, ఇంకేదో ప్రాజెక్టులు అవన్నీ ఉన్నాయి. వాటి అన్నిట్లో ఏది 30 నుంచి 40 సంవత్సరాలకు తక్కువ కాకుండా సమయం తీసుకున్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాల్లోనే పూర్తయితే బీజేపీతో సహా కాంగ్రెస్ తో సహా ఏ పార్టీ కూడా ఓర్చుకోలేకపోతా ఉన్నది. దాంతో ఒక్క పిల్లర్ కొంగిపోతే పూర్తిగా ప్రాజెక్టే చెడిపోయింది అన్నాడు. మరి చెడిపోయిన ప్రాజెక్టు మీద మొన్న కార్లు వేసుకొని తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కూలిపోయింది మేడిగడ్డ అన్నాడు. దాని మీదనే కార్లు వేసుకొని పోయి దాన్ని పోయి పరిశీలించి వచ్చిండు. కూలిపోయిన ప్రాజెక్టు మీద కార్లు ఎట్లా నడిచినాయి, కూలిపోయి అక్కడ రాని ప్రాజెక్టును ఇవాళ నువ్వు మరమ్మతు చేస్తే మళ్ళీ సక్రమం ఎట్లయితుంది? మరి ఈ ఏదైతే ఈ బద్మాష్ మాటలతోటి ఇంకా జనాన్ని ఎన్ని రోజులు పురిడి కొట్టించాలనుకుంటున్నావు? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావు, కానీ సమయం వచ్చిన రోజు నీ నటి విరచడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నేను పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పట, సిబిఐ విచారణకు కేంద్రంపై సీఎం ఒత్తిడి, లేదంటే ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరిక. దమ్ముంటే నీ దగ్గర కూడా ఉన్నాయి కదా, మరి నీ దగ్గర ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలతో ఎందుకు చేయించలేకపోయినావు అంటే మాత్రం వాళ్ళకు మరి దానికి సంబంధించిన సమాధానం లేదు. ఇక ఓటుకు నోటు కేసులో స్టే ఎత్తేస్తే రేవంత్ జైలుకేనట, సీఎం పదవి ఊడిపోవడం ఖాయం. కేసీఆర్ కు పోటీగా ముఖ్యమంత్రి సభ పెట్టడం సిగ్గుచేటు. కేసీఆర్ ఆదేశాల మేరకే నేను మరో ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళాం, దాచిపెట్టేది ఏం లేదు అంటున్నా మరి హరీష్ రావు. ఓటుకు నోటు కేసులో స్టే ఉన్నది, ఆ స్టే ఎత్తేస్తే ఖచ్చితంగా జైలుకే పోతామని చెప్తున్న పరిస్థితి. ఇక ధ్వంసం చేసిందే కేసీఆర్, మళ్ళీ వస్తే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఆశాస్పదం. ఏం ధ్వంసం చేసిండో ఈ నీళ్ల మంత్రి చెప్పాలి. కేసీఆర్ ఏం ధ్వంసం చేసిండు? ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టడమా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు వేయడమా, మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ పునరుద్ధరించి భూగర్భ జలాలను మరి ఇక్కడ పెంచి ఇవాళ నీటిని అందుబాటులోకి తీసుకొచ్చి సాగును పెంచి మరి ఇక్కడ 1,37 టన్నులు ఉన్నదాన్ని మరి 2 కోట్ల చిల్లరకు తీసుకొచ్చిండు ఉత్పత్తిని. అదే కేసీఆర్ చేసిన ధ్వంసమా? 7,000 మెగావాట్ల నుంచి 20,000 మెగావాట్లకు కరెంట్ ఉత్పత్తిని పెంచిండు. అదే కేసీఆర్ చేసిన విధ్వంసమా? ఇలా 33 జిల్లాలు చేసి అంతటా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి దానికి కూడా మరి పక్కా భవనాలను నిర్మించి ఇలా మరి ఇక్కడ అమరవీరుల స్థూపం అమరజ్యోతిని నిర్మించి మరి సచివాలయాన్ని నిర్మించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించి అదేవిధంగా చూసుకున్నట్టయితే యాదాద్రి టెంపుల్ను నిర్మించి ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసిందా? ఈ ద్రోహులు చెప్పాలి. ఎవరు ద్రోహులు? 2.5 సంవత్సరాల నుంచి చెప్పుకోవడానికి ఒక్క పని లేదు. ఉచిత బియ్యం, లేదంటే ఏదైతే ఉచిత బస్సు, మరి సన్న బియ్యం, ఉచిత బస్సు సన్న బియ్యం అంటే బుచ్చగాలం చేసి మేము ఇలా చేసినామంటాడు కేసీఆర్. ఏ రోజు కూడా సంక్షేమ పథకాలను
ఏదైతే చూయించి ఓట్లు అడగలేదు, సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాలలో చేసి ఇలా తెలంగాణను మరి ఇక్కడ తలెగిరేసుకునే విధంగా ఆత్మగౌరవంగా నిలిపిండు కేసీఆర్. అయితే బుచ్చగాలం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక రేవంత్ కేసీఆర్ రావు కేతువులట, వారిద్దరు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని. ముఖ్యంగా ఇలా చిన్న పోరని అడిగినా కూడా మరి తెలంగాణకు పట్టిన శని ఎవరు, రావుకేతువులు ఎవరంటే బీజేపీ కాంగ్రెస్ రెండు రావుకేతువులు. మరి బీజేపీలో రావుకేతువులు ఎవరంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా రావుకేతువులు. ఏ మాత్రం తెలివిలేని దద్దమ్మలు, చవటలు వీళ్ళు. ఇలా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ప్రజల ఓట్లతోటి బీజేపీ కాళ్ళకాడ చెప్పులు మోసుకుంటా తిరిగే విధవలు వీళ్ళని చెప్పి ఏ చిన్న మరి పిల్లాన్ని అడిగినా చెప్తాడు. ఇలా తెలంగాణకు 0 బడ్జెట్ కేటాయించిన నోరు మీద పడిన విధవలు. తెలంగాణను మరి ఇక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కర్ణాటక ఎంపీ. ఎవరు కూడా మాట్లాడకుండా వాళ్ళ వ్యాఖ్యలు సమర్థిస్తాడు. ఆఖరికి బయట నుంచి వచ్చిన ఒక కేంద్ర మంత్రి వచ్చి క్షమాపణలు చెప్తుంది, కానీ వీళ్ళు మాత్రం ఆ ఎంపీ తోటి క్షమాపణలు చెప్పారు. ఇలాంటి దద్దమ్మలు ఇలా తెలంగాణకు మేము ప్రతినిధులు అని చెప్పుకుంటే తెలంగాణకు సంబంధించిన మరి ఇక్కడ వ్యక్తుల ఇజ్జత్ పోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మోడీ ఉగ్రవాదట, అబద్ధాల కోరు, మహిళా వ్యతిరేకి, ఆయన దేశ ప్రజలకు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు. మోడీ ఉగ్రవాదం కాదో తెలియదు కానీ మీ కాంగ్రెస్ ఉగ్రవాదానికి అనుకూలం అని అయితే మీ పాత చరిత్ర చూస్తే తెలుస్తా ఉన్నది. ఇక మహిళా వ్యతిరేక ఎవరు అంటే మహిళా బిల్లును ఎవడు వ్యతిరేకించో కూడా మరి ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ప్రజాభవన్ ఆస్తి పన్ను బకాయి 37 లక్షలట. 5 ఏళ్లుగా జిహెచ్ఎంసీకి పెండింగ్. డిప్యూటీ సీఎం బట్టి అధికారిక నివాసం అప్పట్లో ప్రగతి భవన్ పేరిట కేసీఆర్ది. దానికి కూడా గత ప్రభుత్వం అని చెప్పారు. మరి ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు కడతలేరో కూడా దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాళేశ్వరంలో సీనియర్ ఐఏఎస్ క్విడ్ ప్రోకోను 3 నెలల్లో తేల్చండి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. 4 ఏళ్లలో పెండింగ్ లోనే ఎందుకుందని ధర్మాసనం తీవ్ర అసహనమట. ఐఏఎస్ కుమార్తె పెళ్లి ఖర్చులన్నీ కాంట్రాక్టర్ భరించాడన్న పిటిషనర్ తరపు న్యాయవాది. మరి దాన్ని తాడో పీడో తేల్చాల్సింది పోయి మరి ఎవడో ఓ పిటిషన్ వేసిందట, పలానా ఐఏఎస్ కు పలానా కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చిందని. మరి దాడు ఇచ్చిందని దానికి ఈ దగ్గర ఆధారం లేదు, తీసుకున్నట్టుగా వాని దగ్గర ఆధారం లేదు. కానీ దీన్ని మాత్రం ఆ కోర్టులో కేసేసిందాన్ని ఇంకా నాన్చడం మూలంగా ఏదో ఒకటి తేల్చమని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. ఏసీబీ వలలో మహిళా సిఐ ఎస్ఐ, డీజీపీ చెప్పినా మారని పోలీసుల తీరు. నెలలో ఏసీబీకి పట్టుబడ్డది 8 మంది అట. 8 మంది కాదు, పడుతూనే ఉంటారు యథావిధిగా. యథా రాజా తదా ప్రజా అని ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదో వీళ్ళు కూడా అదే రీతిలో ఉన్నారు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే బదిలీలకు పచ్చ జెండా, రణమ విరమణ అని చెప్పి మరి ఇక్కడ రెండోసారి ఇవాళ ఇస్లామాబాద్ లో చర్చలు జరగబోతా ఉన్నాయి. మరి దీని ద్వారానైనా శాంతి నెలకొంటుందని చెప్పి చూస్తున్న పరిస్థితి. ఇక లిఫ్ట్ లేకుండా ఎల్లంపల్లికి నీరు, 9 నుంచి తరలింపు. సీఎం సూచనతో నీటిపారుదల శాఖ కసరత్తు. మీరు ఇదే కసరత్తు చేస్తూనే ఉంటారు. మీకున్న సమయం 2.5 సంవత్సరాలు. మీరు దానికి సంబంధించి మరి ఇక్కడ ఆ లిఫ్ట్ ఏదైతే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం లేదని తెలిసినా కూడా ఈ పిఆర్ స్టంట్లతోటి దీన్ని అక్కడదాకా గుంజుకొచ్చి మళ్ళీ ఎలక్షన్ల ముందు ఇక మేము ఎల్లంపల్లికి అక్కడ నుంచి నీళ్ళు వస్తాయి, ఆల్రెడీ మేము డిపిఆర్ తయారు చేసినాం, ఇది తయారు చేసినాం, ఇక దీంతో కరెంటు బిల్లు ఉండదు, ఈ బిల్లు ఉండదు అని చెప్పి ఏదో తందనాలు ఆడడానికి మరి ఇక్కడ చేస్తా ఉన్నారు. 2.5 సంవత్సరాల నుంచి మరి కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును మరి మొత్తంగా ఈ కాళేశ్వరం ఉన్న కంపోనెంట్లు అన్నిటి కూడా 3 ఏళ్లలో పూర్తి చేసింది. నీకు 2.5 సంవత్సరాలలో 9 దగ్గర చిన్న బ్యారేజ్ కట్టి మరి ఆ కాలువ తవ్వడానికి చేతనైతే లేదా? మరి ఇంకా కూడా దాని మీనమేషాలు లెక్క పెడుతూ అది సాధ్యం కాదని తెలిసినా కూడా ఇంకా దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓవరాల్ గా తెలంగాణను సర్వనాశనం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.